హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా కుకింగ్ హాబీలో భాగంగా పులస చేప పులుసు కూర వండుతున్నాను. అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ ప్రాంతంలో, మన ప్రాంతంలో ఈ పులస చేప అనేది దొరకదు. మీ అందరికి తెలిసిందే. ఈ పులస చేపను చూడండి. ఈ అరకిలో పులస చేపను తెచ్చాము. చాలా అరుదుగా దొరుకుతున్నటువంటి ఈ చేప వెరైటీ, చాలా ఖరీదైన చేపగా దీన్ని చెప్తుంటారు. దీని గురించి మరిన్ని వివరాలు కాసేపట్లో మాట్లాడుకుందాం. ఈ కూర, ఈ పులుసు కూర, ఈ పులస చేపల పులుసు కూర వండడానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ని ఒక్కసారి 1 by 1 చూసుకుందాము. ఫ్రెండ్స్, ఇది కుకింగ్ ఆయిల్ ఒక 5-6 టేబుల్ స్పూన్స్ అంత కుకింగ్ ఆయిల్ని తీసుకున్నాము. కొద్దిగా ఎక్కువ మోతాదులోనే ఈ కుకింగ్ ఆయిల్ పడుతుందని తెలుసుకున్నాను. దాన్ని బట్టి ఈ మోతాదులో తీసుకున్నాను. ఇది 2 ఉల్లిగడ్డల్ని గ్రేటింగ్ చేసుకొని పెట్టుకున్నాను రెడీగా, మీడియం సైజు అన్నమాట. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా పేస్ట్ అన్నమాట, అల్లం వెల్లుల్లిది. ఇవి జనరల్గా ఈ కూరకు ఇవి తాల్మి గింజలు, మనం తాల్మి గింజలు అంటాం కదా, పోపు గింజలు జనరల్గా వాడరు. నాకు అలవాటు కొద్దీ ఈ తాలింపు గింజలు కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది. ఇవి కాకుండా ఇది మన మామిడికాయ పచ్చళ్ళలో తెట్టుగా వస్తుంది చూడండి నూనె. కోస్తా ప్రాంతం వాళ్ళు ఆవకాయ అంటారు, మనం మామిడికాయ పచ్చడి అంటాం కదా, దానిపైన తెట్టుగా ఉండే నూనె అన్నమాట. ఇది 2 స్పూన్లు తీసుకున్నాను. ఈ ఫ్లేవర్కి దీన్ని వాడతారన్నది తెలుసుకోవడం వల్ల దీన్ని వాడుతున్నాను. దాని తర్వాత ఇది వెన్న కూడా ఒక టీ స్పూన్ అంత వెన్న తీసుకున్నాను. ఇది వెన్న. ఆ తర్వాత ఈ పౌడర్ ఏమో ధనియాల పౌడరు, కొరియాండర్ పౌడరు ఒక 2 స్పూన్లు అంత తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇదేమో గరం మసాలా ఒక స్పూన్ అంతా సరిపోతుంది. 1 స్పూన్ అంతా గరం మసాలా తీసుకున్నాను. ఆ తర్వాత ఇదేమో ఈ ఫెనుగ్రీక్ మెంతులు, తర్వాత జీలకర్ర, రెండింటికి సంబంధించిన పౌడర్ తీసుకున్నాను. ఇది కాకుండా ఒక 2 పచ్చిమిరపకాయలు మధ్యగా చీల్చి పెట్టుకున్నాను. ఇది కాకుండా ఒక 2 స్పూన్లంత ఉప్పు, సరిపడంత ఉప్పు చూసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ అంత పసుపు, ఆ తర్వాత ఒక 2.5 టీ స్పూన్లంత కారం, ఇంకా బెండకాయలు కూడా ఒక 3 బెండకాయలు తీసుకున్నాను. బెండకాయలు కూడా వాడతారని తెలిసింది, అందుకని ఒక 3 బెండకాయలను పీసెస్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కొద్ది మోతాదులో కరివేపాకు, కొత్తిమీరను కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇది కాకుండా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టి, పావు గంట సేపు నానబెట్టి జ్యూస్ తీసి చింతపండు రసాన్ని ఈ బౌల్స్లో రెడీగా పెట్టుకొని ఉంచుకున్నాను. ఇవండి మనం ఈ పులస చేప పులుసు కూర వండడానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్. జనరల్గా ఈ కూరను ఈ మట్టితో చేసినటువంటి కూర గిన్నెలో అయితే చాలా రుచిగా ఉంటుందని ఈ గోదావరి వాసులు చెప్పారు. నా దగ్గర స్టాఫ్లో కూడా గోదావరి వాసులు ఉన్నారు, వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఈ కూర గిన్నెని మేము కొద్దిగా తక్కువగా వాడుతూ ఉండడం వల్ల, సరే అలవాటు లేని విషయం కనుక నేను రెగ్యులర్గా వాడుతున్నటువంటి కుకింగ్ యుటెన్సిల్ని తీసుకున్నాను అన్నమాట. కొన్నిసార్లు ఇలా ప్రయత్నం చేసిన తర్వాత ఈ మట్టి దాకలా అంటారు కదా, దీన్ని కూడా నేను ట్రై చేస్తాను. ప్రస్తుతాన్ని మాత్రం రెగ్యులర్గా వాడుతున్న దాన్నే నేను ఇప్పుడు వాడతాను. ఇప్పుడు ఈ కుకింగ్ యుటెన్సిల్లో తీసుకున్నటువంటి
ఈ నూనెను 5-6 ఇది ఉన్నటువంటి టేబుల్ స్పూన్స్ ఉన్నటువంటి నూనెను దాంట్లో యుటెన్సిల్ను పోస్తున్నాను. ఈ వంటకానికి నా మిస్సెస్ హెల్ప్ చేస్తున్నారు. తన హెల్ప్ వల్లనే ఇది నాకు చేయడానికి సాధ్యమవుతుంది. జనరల్గా కొద్ది మోతాదులో అప్పుడప్పుడు నేను హెల్ప్ చేస్తున్నప్పటికీ ఈ వంట పూర్తిగా నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ తన సహాయం లేకుండా సాధ్యపడట్లేదు నాకు. అందుకని తన సహాయాన్ని తీసుకుంటూ ఈ వంటను నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది నూనె కొద్దిసేపు కాగింది, అంటే కొద్ది మోతాదులో నూనె ఎక్కువనే పడుతుందని చెప్పారు. దానికి తగ్గట్టుగానే నూనెను తీసుకోవడం జరిగింది. జనరల్గా రెగ్యులర్గా వాడేటటువంటి కుకింగ్ ఆయిల్ ఇది. కొద్దిగా వేడైన తర్వాత అప్పుడు ఈ గ్రేటింగ్ చేసుకున్నటువంటి ఈ తురిమిందనమాట ఈ 2 ఉల్లిగడ్డలది. అయితే ఈ వేసుకునే ముందు మొదటగా నేను తాలింపు గింజల్ని వేస్తున్నాను. జనరల్గా ఈ కూరకు తాలింపు గింజలు అంటే పోపు గింజలను వాడరు అని అంటారు, కానీ అలవాటు కొద్దీ కొన్ని ట్రై చేస్తున్నాను అనమాట. మేడం, అది కొన్ని పోపు గింజలు నాకు పోపు గింజలు ట్రై చేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత నిదానంగా ఇది 2 ఉల్లిపాయలని, అంటే మనం ఉల్లిగడ్డలు అంటాము, ఆంధ్ర వాళ్ళైతే ఉల్లిపాయలు అంటారు. అయితే 2 మీడియం సైజు తీసుకొని గ్రేటింగ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది కొద్దిగా నూనె వేడి అవుతుంది కదా, కాగానే అందులో వేసి నూనెలో ఫ్రై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మేడం, కొద్దిగా హెల్ప్ చేయండి మేడం. అయితే ఈ ఉల్లిగడ్డల పేస్ట్ వేసిన తర్వాత చిల్లి పడుతుంది, కొద్దిగా నిదానంగా కొంత టైం పడుతుంది. ఇది ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సుమారు ఒక 7-8 నిమిషాలు టైం పట్టడానికి అవకాశం ఉంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డలు ఉల్లిపాయలను మనం ఫ్రై చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈలోగా ఈ మన ఫిష్ గురించి ఇంకా కొన్ని వివరాలు. ఈ చేప అనేది పులస, దీన్ని హిల్సా అంటారంట. అయితే ఇది జనరల్గా సంవత్సరం పొడుగునా మనకు ఈ చేప దొరకదు. ముఖ్యంగా ఎక్కడ దొరుకుతుంది? గోదావరి నది సముద్రంలో కలిసే చోట ఈ వానాకాలం సమయంలో ఈ చేప ఎదురీతగా వస్తుంది అని చెప్తారన్నమాట. ఎక్కడో దూర తీర ప్రాంతాల నుంచి, అంటే కొన్ని వేల మైళ్ళ నుంచి హిల్సా చేప వచ్చేసి ఇక్కడిది పులస చేపగా మారుతుందన్నమాట. బ్రీడింగ్ కోసమని అంటారు ఈ ప్రాంతానికి రావడం అనేది. ఈ నది, ఈ గోదావరి నది నీళ్లు సముద్రంలో కలిసేటప్పుడు ఎదురీతగా వెళ్తాయి. ఆ టైంలో వీటిని జారులు పడతారని చెప్తారు. చాలా తక్కువ మోతాదులోనే ఇవి లభిస్తుంటాయి. ఆ 1-2 నెలలు మాత్రమే ఈ చేపలు దొరుకుతాయని చెప్తారు. చాలా ఖరీదైనవిగా చెప్తుంటారు. కేజీ చేప 4-5 వేల నుండి ఒక్కొక్కసారి 15-20 వేల రూపాయల ధర వరకు ఒక్కొక్క కేజీ ఈ పులస చేప ధర పలుకుతుందని చెప్తుంటుంటారు. ఇంకా అక్కడ ఒక సామెతలాగా కూడా చెప్పుకుంటారు దీన్ని. పుస్తెమ్మైన పులస కూర తినాలి అనే ఒక సామెతను కూడా ఆ గోదావరి వాసులు చెప్పుకుంటారంట. నేను ఇంతవరకు ఈ పులస చేపను చూడలేదు,
మనకి ఈ ప్రాంతంలో దొరకదు కనుక. అంతేకాకుండా చూడటమే జరిగినప్పటికీ రుచి చూడటం అనేది అసలే తెలియదు కదా మనకు. సో ఇదే మొదటిసారి చేపను చూడటం నేను, తర్వాత వండి రుచి చూడబోవటం కూడా ఇదే మొదటిసారి అవుతుంది కదా మరి. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్టు బాగా ఫ్రై అవుతుంది, కాసేపు వెయిట్ చేద్దాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుతున్నాము. బాగా ఇది కూడా నూనెలో బాగా ఫ్రై కావాల్సి ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసాము. వస్తుంది, వేసేసాయి. ఇప్పుడు దాంట్లో ధనియాల పొడి, తర్వాత ఫెనిగ్రిక్ పొడి, గరం మసాలా వేసేసాము. ఆ తర్వాత దాంట్లో ఫిష్ వేసేస్తాము. ధనియాల పొడి, గరం మసాలా, ఫెనిగ్రిక్ పొడి మొత్తం మిక్స్ అయిపోయి ఫ్రై అవుతున్న సందర్భంలో ఈ ముక్కలను నిదానంగా 1 by 1 పేర్చుకుంటూ వేసేస్తున్నాము. ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై అవుతూ ఉంటే దాంట్లో ఇప్పుడు క్రమంగా పసుపు, ఆ తర్వాత ఉప్పు, సరిపడంత ఉప్పు, టేస్ట్ తగ్గంత, తర్వాతనైనా దాన్ని మనం చూసుకోవచ్చు. తక్కువ ఎక్కువలు అనేవి మూట కొద్దిగా తక్కువగానే వేసుకొని మనకు కావాల్సిన రుచిని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కారం, ఇవన్నీ వేసిన తర్వాత దీని తర్వాత ఈ చింతపండు పులుసును పోసుకున్నట్టయితే ఆ ముక్కలు మునిగేంతగా చింతపండు పులుసును పోయాల్సి ఉంటుంది. అది కన్సిస్టెన్సీ కూడా చూసుకొని మోతాదుగా ఎంత వాటర్ పడుతుందన్నది కూడా ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకుంటే సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసి పులుసు పోసుకుంటే సరిపోతుంది. చింతపండు పులుసు ముక్కలు మునిగేంత వరకు పులుసు పోసుకోవాల్సి ఉంటుంది. కొంత వాటరు యాడ్ చేసుకుంటే ఒక 100 ml అంత వాటర్ యాడ్ చేసేసుకున్నట్లయితే ముక్కలు కొద్దిగా పులుసులో మునిగి బాగా ఉడుకుతాయి. ఇంకా కొద్దిగా వాటర్ కలిపి మేడం. ఫ్రెండ్స్, ఇప్పటికి ఒక 3/4 గంట సేపు బాగా ఉడికింది. ఈ టైంలో ఇప్పుడు వెన్న ఒక టీ స్పూన్ అంత వెన్న వేస్తున్నాము. ఆ తర్వాత మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా
మామిడికాయ పచ్చడిలోని ఆ నూనెను ఒక రెండు టీ స్పూన్లంత నూనెను కూడా దాంట్లో కలిపేస్తున్నాము. ఆ తర్వాత ఇంకా దీన్ని బాగా ఉడికించాల్సి ఉంటుంది. సుమారు ఇంకొక అరగంట 30 గంట వరకు ఉడికించాల్సి ఉంటుంది. ఇప్పుడిప్పుడే పులుసు కొద్దిగా దగ్గర అవుతూ ఉంటుంది, ముక్క ఉడుకుతూ ఉంది. ఉప్పు టేస్ట్ చూస్తే సరిపోయినట్లుగానే అనిపించింది. మళ్ళీ ఇంకాస్త ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడాల్సి ఉంటుంది. చివరగా దీంట్లో ఒక అరగంట 30 గంట ఉడికిన తర్వాత ఈ పులుసు అంతా దగ్గరికి అయిన తర్వాత ఇంకొక 5-10 నిమిషాలకు దించేస్తాం స్టవ్ నుంచి అనగా మనం కొత్తిమీర కొంత చల్లుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది బాగా ఉడకడానికి టైం తీసుకుంటుంది కనుక అంతవరకు వెయిట్ చేసేసి దించేసుకుందాము.